నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులను ఇబ్బందులు పెట్టవద్దు, ప్రభుత్వ లక్ష్యాలు నీరు కార్చవద్దు, అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే పత్తిపాటి. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యపై గ్రీవెన్స్ కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో సర్ప్ ప్రక్రియపై పొలిటీషియన్స్ తో ఎన్నికల అధికారి సమీక్ష, పలు రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పొలిటీషియన్స్. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పుల్లారావు, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకున్న ఆటో యూనియన్ నేతలు, పేద కుటుంబానికి ఆర్థిక భరోసా, సిఐ రమేష్ చేతుల మీదుగా అందచేత. నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరుపేట మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఫుడ్ కమిషన్ సభ్యులు కిషోర్. అంగన్వాడీ, స్కూల్స్, వసతి గృహాలను పరిశీలన, పలువురు అధికారుల పనితీరుపై అసంతృప్తి. నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నూతన జంటకు మాజీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి ఉషారాణి కుమార్తె నిశ్చితార్థ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ పాదం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై నిశ్చితార్థం చేసుకున్న నూతన జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పెదనందిపాడి రోడ్డులోని కాకతీయ నగర్లో దుర్గా బేకరీ ప్రొప్రైటర్ మద్దు రమేష్ బాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతకల్ప పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన గృహ యజమాని మద్దు రమేష్ బాబు కుటుంబ సభ్యులను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ నూతన గృహంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో మల్లేని హనుమంతరావు కుమారుని వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధువులు విజయ్, అనుషులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తొండిపి హరిబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా హరిబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పుల్లారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలంలోని మద్దిరాల గ్రామంలో శ్రీ నాగ కరుమారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ శ్రీ నాగ కరుమారమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి అమ్మవారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై న్యూఢిల్లీ ఎన్నికల ప్రధాన కమిషనర్ కార్యాలయం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా సమయపాలనతో పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సరకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా మీ దగ్గర ఎక్కువగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచారు చిలకలూరుపేట మదర్ తెరీసా ఆటో యూనియన్ సభ్యులు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆటో డ్రైవర్లందరి సహకారంతో సేకరించిన నగదును చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ సమక్షంలో బాధిత కుటుంబానికి అందజేశారు. తోటి డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్ల సేవాభావాన్ని సిఐ అభినందించారు. ఈ సందర్భంగా సిఐపి రమేష్ మాట్లాడుతూ తోటి ఆటో డ్రైవర్ ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి సహాయం అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో పరస్పర సహకారం, మానవతా విలువలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్, ఎస్ఐ హాజరతయ్య, ఎస్ఐ సోమేశ్వరరావు, మదర్ తెరెసా ఆటో యూనియన్ సభ్యులు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట ఈరోజు చిలకలూరిపేట ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున ఒక ఆటో డ్రైవర్ బాగోపోతే మదర్ తెరీసా ఆటో యూనియన్ వారు బాధ్యత తీసుకొని ఆ ఆటో డ్రైవర్ నిమిత్తం చందా కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ డ్రైవర్ కుటుంబానికి మాకు చేతనైన సహాయం మరి అందించడం జరిగింది. చిలకలూరిపేటలో ఉన్న ఆటో యూనియన్లు మొత్తం మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డ్రైవర్లందరికీ. అలాగే మా సిఐ గారితో చెప్పగానే అసలు ఇట్లాంటి పనికి మేము ముందుంటామని చెప్పి మాకు ఈ టయాన్ని కేటాయించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి మా కోసం వెయిట్ చేసి ఆ డబ్బులు అనేది బాధితురాలకు అందేదాకా మాకు సహకరించినందుకు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పల్నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా పోతవరం, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పోతవరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించాల్సిన గుడ్లు, భోజనం అందించకపోవడాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో 20 లీటర్ల పాలు అదనంగా నిల్వ ఉంచడాన్ని గుర్తించి సంబంధిత అంగన్వాడీ టీచర్కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మరో అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, బియ్యం నిల్వలు లేకపోవడాన్ని గుర్తించి సంబంధిత సిబ్బందిని వివరణ కోరారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని హెచ్చరించారు. వెంటనే సివిల్ సప్లైస్ శాఖ ద్వారా బియ్యం సరఫరా చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఎడ్లపాడు రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కిరణ్ అక్కడ పంచదార నిల్వలు, టోకెన్లలో వ్యత్యాసాలను గుర్తించారు. రేషన్ డీలర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. నాదెండ్ల మండలంలోని ఏపీ మోడల్ హైస్కూల్ బాలికల విద్యాభవన్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న కూరగాయలు నాసిరకంగా ఉన్నాయని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతాధికారులకు నివేదించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తారని కిరణ్ తెలిపారు. అనంతరం నరసరావుపేటలోని ఎస్సీ గురుకుల బాలికల హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్లో ఆహారం, వసతి లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే రాష్ట్ర ఆహార కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఆహార సంబంధిత ఫిర్యాదుల కోసం 9963985678 నంబరుకు సంప్రదించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ పర్యటనలో డిఎస్ఓ, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ, ఐసిడిఎస్, పీడీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తీసుకోవాలి ఆ బాధ్యత వాటిని ఫస్ట్ చెప్పింది నువ్వేంటి 20 రోజులకు ఒకసారి వస్తున్నాయని చెప్తాం. వాళ్ళ పుల్లే ఉంటాయి, పాడైపోయినాయి వంకలు అయితే పిల్లలకి అది పడితే ఇబ్బంది. అవన్నీ చూసి ఫంగస్ పడేసి చూసావా? ఏం తీసేస్తావు? అది ఒకటి కాకపోతే ఒకటి కూడా లేదు అక్కడ. అది ఒక్కటి మాట్లాడలేదు. ఆవులు కూడా ఈ పిల్లలు కూడా మహా పాపం కూడా అంత కన్ఫ్యూజ్ అంటే ఎలా తీసుకున్నారు, మీరు ఎలా తీసుకున్నారో తెలియదు, అతను ఎలా ఇస్తాడో తెలియదు. లేదు గట్టి క్వశ్చన్ చేయాలి, లేకపోతే లేదమ్మా మీరు అడగండి లేదు రాసి ఉంది ఇలాగా అది 20 రోజులకి ఇస్తాను రాసి నేను చెప్తాను.
ఆనియన్స్ ఒక్కటే అట్లా ఇస్తున్నాయి. ఆనియన్స్ ఏంటమ్మా ఇవి కూడా నీకు అన్నా మీరు ఇంట్లో మనం వండుకుంటారా, మీరు పట్టుకెళ్ళి పావు కేజీ వండుకుంటారు అట్లాగే వండుతారండి. ఎంతమందికి 95 మందికి సరిపడా వంకాయలు అయ్యి అందులో సగం పాడైపోయి ఉన్నాయి కదమ్మా. మా షాప్ నెంబర్ ఎంత? నమస్కారం అండి, నా పేరు కృష్ణ కిరణ్. నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుని. ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా పర్యటన రావడం జరిగింది. అందులో భాగంగా ఉదయం అంగన్వాడీలు అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. దాంట్లో కొన్ని లోటుపాట్లని గుర్తించడం కూడా జరిగింది. ఏదైతే హుజూర్ స్కూల్లో అక్కడ విద్యార్థులకి సరిపడా గుడ్లు లేకపోవడం, అలాగే రైస్ కూడా లేకపోవడం గుర్తించాం. స్టాక్ లేదు. దాని మీద వివరణ అడగ్గా ఇంకా ఎగ్స్ వేయట్లేదని చెప్పారు. దాని మీద విచారణ చేయమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే పోతవరం విలేజ్ చూస్తే అక్కడ సూపర్వైజర్ విజిట్స్ లేవు. అలాగే ఏదైతే పిల్లలకి భోజనం పెట్టాలో అది ఎక్కడ ప్రిపరేషన్ లేదు. ఈరోజు కూడా భోజనం వండలేదు. దాన్ని కూడా షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్పడం జరిగింది. మాతో పాటు అంగన్వాడీ పీడీ గారు కూడా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ నగర్లో కూడా సేమ్ అంగన్వాడీలో అదే పరిస్థితి. అక్కడ 20 లీటర్ల పాలు ఎక్స్ట్రా ఉండడం గుర్తించడం జరిగింది. దాన్ని ఆ విధంగా మనం షోకాజ్ నోటీస్ ఇమ్మని పీడీ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా హాస్టల్స్, రేషన్ డిపోస్ కొట్టడం జరుగుతుంది. జరిగి ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారులకు తెలియజేయటం, మరీ అధ్వానంగా ఉన్న వాటిని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకుని విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో చోటు చేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బస్టాండ్ ని బయటకు వస్తున్న సమయంలో చీరాలకు చెందిన బొర్రా గిరీష్ తన మొబైల్ ఫోన్ స్క్రీన్లను చూసుకుంటూ పూర్తిగా అందులోనే మునిగిపోయి నడుస్తూ బస్సు వస్తున్న విషయాన్ని గమనించకుండా దానికి అడ్డంగా వెళ్లిపోయాడు. దాంతో అతను అప్రమత్తమయ్యేలోపే బస్సు చక్రాల కింద పడిపోవడంతో భారీ చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లి అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఊహించిన ఘటనతో బస్టాండ్ లో ఒక్కసారిగా కలకలం రేగగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తి ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామం చెందిన సయ్యద్ జాన్వలికి చెందిన ద్విచక్ర వాహనం చోరీ గురైంది. వివరాల ప్రకారం ఇంటి వద్ద వచ్చిన టీవీఎస్ కంపెనీ బైక్ ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీకి గురైన బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP40LM48280 బైక్ ఆచూకీ తెలిపిన వారు సమాచారం అందించాలని షేక్ జాన్వలి కోరారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బైక్ వివరాలు తెలిపిన వారు సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రికవరీ చేశారు. రూరల్ ఎస్ఐజీ అనిల్ కుమార్ ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టి వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 12 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉన్న మొబైల్ ఫోన్లను సాంకేతిక ఆధారాలతో గుర్తించి రికవరీ చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని పలువురు అభినందించారు. అనంతరం రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధ్యులకు ఎస్ఐజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు కోల్పోయిన వారిలో కొందరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బాధితులకు సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి అందుకునే బాధితులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, ఎన్నికల నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నికల అధికారి వివరించారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు తమకున్న సందేహాలు, అనుమానాలను ఎన్నికల అధికారిని అడిగి నివృత్తి చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. 7 days ఇంటి 4 days బాగా జరగబట్టి ఫోకస్ ఉంది, పర్ఫెక్ట్నెస్ ఉంది. ఓకే సార్, జిల్లాలోనే చిలకలూరు టాప్ పొజిషన్ లో ఉంది. ఏది పాపులేషన్, ఓటర్ లిస్ట్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ బ్రహ్మాండం జరుగుతుంది. కానీ మేము అంటుంది ఏంటంటే సర్ సమస్య కాదండి. మీరు ఫామ్ 6, 7, 8 చెప్తున్నారు, రెగ్యులర్ ప్రాసెస్. ఇది సర్ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్. ఓటు కోల్పోతారు, అది డేటా ఇవ్వలేకపోతే అది ఓటు కోల్పోతాడు. మీరు రెగ్యులర్ గా పెట్టేది 6, 7, 8 ఎప్పుడైనా పెట్టుకుంటారు. సరే అట్లా కాదండి, వాడు డేటా ఇవ్వకపోతే వాడు ఓటు కోల్పోతాడు. మీరు ఫోన్ చేస్తే మీరు ఎవరైనా మీరు అడుగుతారు, మేము చెప్పుకోవాలి, మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. పాత వాళ్ళకి అనుకోండి, మా కేపబిలిటీ ఏంటో వాళ్ళకి అందరూ తెలుసు. ఎంతవరకు మీరు మీ ఇదిలో 0 చేసినా వాస్తవంగా అక్కడ అందరూ లేదండి, ఏమంటారు, ఎక్స్టెన్షన్ ఇవ్వము అని చెప్పి నిన్న మేము దాన్ని డిస్పోజ్ చేయాలి. వాళ్ళ కన్సల్ట్ పర్సన్ పిలిపించి డిస్పోజ్ చేయాలి. అది దీనికంటే చాలా పెద్ద వర్క్ అయిపోతుంది. సార్ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న వాళ్ళు నోటీస్ ఇస్తారా? ప్రభుత్వ ఉద్దేశం లక్ష్యాలను కొందరు ప్రభుత్వాధికారులు, సిబ్బంది నీరుగారుస్తున్నారని, లేని నిబంధనల పేరిట ప్రజలు భయాందోళన రేకెత్తిస్తున్నారని వారిపై కలెక్టర్ ఫిర్యాదు చేశామని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన చిలకూరుపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించిన పత్తిపాటి సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారులను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కొందరు రైతులు తమ భూముల్లో బోర్లు వేసుకోవడానికి అధికారులు ఎన్ఓసీలు అడుగుతున్నారని, అలానే తమకు ఇంకా పీఎం కిసాన్ నిధులు జమ కాలేదన్న మరికొందరు రైతుల సమస్యలపై పత్తిపాటి పల్నాడు కలెక్టరేట్ తో మాట్లాడారు. ఆమె నుంచి రైతులకు స్పష్టమైన భరోసా ఇప్పించిన పత్తిపాటి సమస్య పరిష్కరించే బాధ్యత తనదని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తమ భూముల్లో కొత్తగా బోరు వేయించుకోవాలంటే తహసీల్దార్ లేదా భూగర్భ జలవనరుల విభాగం తరపున ఎన్ఓసీ ఇవ్వాలని కొందరు అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని, ఓల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలున్న చోట బోర్లు వేసేలా చూడాలని నిబంధన ఉంది, కానీ ఇంకెలాంటి అభ్యంతరాలు లేవని పత్తిపాటి స్పష్టం చేశారు. కొందరు రైతులు ఈ విధంగా ఎన్ఓసీ అడుగుతున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఈ విధమైన భయాందోళన రేకెత్తించవద్దని వారికి సూచిస్తున్నామన్నారు. ఈ విధంగా ఎలాంటి ఎన్ఓసీ నిబంధనలు లేవని కలెక్టర్ కూడా స్పష్టంగా చెప్పారని పత్తిపాటి తెలిపారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సాయం తమకు అందలేదని కొందరు రైతులు ఫిర్యాదు చేశారని, సమస్య వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారని పత్తిపాటి పేర్కొన్నారు. ఇప్పటికే 22 సార్లు పీఎం కిసాన్ సాయం పొందిన రైతులకు 23వసారి అందకపోవడంపై విచారణ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని పత్తిపాటి చెప్పారు. 2019 ఆగస్టుకు ముందు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. సర్పై వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని, బిఎల్ఏలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫాములు అందించి ఓటర్లు అందించిన సమాచారాన్ని బిఎల్ఓలకు అందిస్తే ఆ వివరాలను పునః పరిశీలించి డిజిటలైజ్ చేస్తున్నారని పత్తిపాటి పేర్కొన్నారు. తమ పార్టీల బిఎల్ఓలు ఓటర్ల సమాచారం సేకరించి పూర్తిగా డిజిటలైజ్ చేస్తుంటే వైసీపీ దుష్ప్రచారం చేయడం ఏంటని పత్తిపాటి ప్రశ్నించారు. నిజంగా అర్హుల ఓట్లు తొలగిస్తే ఆ పార్టీ నేతలు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. అందుబాటులో లేని వాళ్ళకి గ్రీవెన్స్, మనం రోజు ఉండే వాళ్ళకి ఏమున్నాయి అర్జుడు హనుమంతరావు తెచ్చావు కదా, ఓకే ఇది పంపిస్తాను నేను. తమ్మాజీకి పంపించాయి, తమ్మాజీకి ఊరకు పంపించి కూర్చోవడం కదా. డేట్ ఇవ్వలేదా? డేట్ ఇచ్చారు.
నియోజకవర్గాన్ని ప్రజల్ని గత పాలకులు గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే ప్రజా సమస్యలు పరిష్కరించి ఊహించలేని అభివృద్ధి సాధించిందని శాసనసభ్యులు పత్తివాడ పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎడ్లపాడు మండలం చెంగిజ్ ఖాన్పేట పంచాయతీ బన్నీపురంలో 15 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు డ్రైన్లకు గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై భారం మోపితే చంద్రబాబు తన అనుభవం ముందు చూపుతో రుణభారాన్ని తగ్గిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తున్నారని పత్తిపాటి చెప్పారు. ప్రభుత్వ పథకం అందరినీ గడపలేదని ప్రతి కుటుంబానికి క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తించారన్నారు. ప్రజల కూటమి ప్రభుత్వ సుపరిపాలన, జగన్ విధ్వంస పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించి సుదీర్ఘకాలం చంద్రబాబు నాయకత్వానికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే సూచించారు. చౌడవరం ఎన్హెచ్ నుంచి కొండవీడి కోట నేరుగా రోడ్డు మార్గం నిర్మించబోతున్నామని, త్వరలో ఈ ప్రాజెక్టు అమల్లోకి వచ్చి చెంగిజ్ ఖాన్పేట వేగంగా అభివృద్ధి చెందుతోందని పత్తిపాటి తెలిపారు. చెంగిజ్ ఖాన్పేట, వంకాయలపాడు, గోపాలపురం పంచాయతీలను ప్రత్యేకంగా విభజించాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సర ప్రక్రియల భాగంగా సమావేశం నిర్వహించకపోవడం గురించి ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. చిలకలూరుపేట నియోజకవర్గం సర గురించి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి లీలారాణి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ తీరు పట్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఈఓ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోతే సర ప్రక్రియ గురించి ఎలా అభిప్రాయాలు చెప్పే వీలుంటుందని అన్నారు. ఈఆర్ఓ ఇతర అధికారులు నెల రోజులుగా సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల సర ప్రక్రియ రాజకీయ పార్టీలకు దూరంగా జరిగిందని, మందకొడిగా జరిగింది అన్నారు. కొత్త ఎలక్షన్ అధికారి చిలకలూరుపేట తహసీల్దార్ సమన్వయ లోపం పట్ల తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నామని అన్నారు. చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మీద పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి ఈరోజు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీసర్లు అందరూ కలిసి రాజకీయ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో మేము కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలై సుమారు 25 రోజులు కావస్తుంది. ఇక మరో 5 రోజులు మాత్రమే ఇక మిగిలి ఉండగా మరి 26వ రోజు మీటింగ్ పెట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ తీరు గురించి మనల్ని అడగడం జరిగింది. మేము తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాము. ఎందుకంటే ఈ 25 రోజుల మధ్య వ్యవధిలో వీళ్ళు ఖచ్చితంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటే కింది స్థాయిలో జరిగేటువంటి సమస్యల్ని మేము వారికి ఫీడ్బ్యాక్ చేయడం కానీ, వాళ్ళ కింది స్థాయిలో బిఎల్ఓలకి ఏదైనా ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇలా మీటింగ్ పెట్టకపోవడం కరెక్ట్ కాదని మనం తెలియజేయటం. సరే, ఇప్పుడు ఏదన్నా కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాము. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఏదైతే పెర్ఫార్మెన్స్ వైజ్గా పోలింగ్ బూత్ వైజ్గా 242 పోలింగ్ బూతుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగేటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ, డిజిటలైజేషన్ ప్రక్రియ మీద అప్పటికప్పుడు జరిగేటువంటి సమాచారాన్ని మీకు ఈ యొక్క పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి గ్రూపులో పెడతామని తెలియజేయడం జరిగింది. అట్లాగే రాజకీయ పార్టీలకి ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య 2002లో ఉన్నటువంటి ఆ ఎస్ఐఆర్ డేటా ఏదైతే ఈరోజు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిల్ చేయలేకపోయారో, ఎవరైతే సదరు సమాచారాన్ని 2002లో కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లు రేపు వీళ్ళు సబ్మిట్ చేయమన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు తేలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్ళైతే ఈరోజు 10th మార్క్ లిస్టులు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, బర్త్ సర్టిఫికెట్లు అయితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే 2002లో డేటా కోల్పోయారో మరి వారు ఎలా వారి ఓటును కాపాడుకోవటం అన్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా రెసిడెన్సీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళ స్థాయిలో వీళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ పవర్స్ తోటి ఆ యొక్క సర్టిఫికెట్లు జారీ చేసినప్పుడు ఆ యొక్క ఓట్లు కాపాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్స్ ఎవరన్నా 2002లో డేటాని ఎవరైతే సమర్పించలేని పరిస్థితి ఉంటుందో అప్పుడు ఎవరైతే ఆ ఓటర్ల లిస్టులో డిలీట్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రాపర్గా సమాచారం ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఎవరైతే ఇవ్వనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ మేమే జారీ చేసి వారి ఓట్లని కాపాడుతామని హామీ ఇవ్వటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే ఈ యొక్క ప్రక్రియ ఈ చివరి 5 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క డేటా ఏదైతే ఉందో, మీకు చేరినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేసి ఆ ఎన్నికల అధికారులకు తొందరగా పంపించి ఈ యొక్క ప్రక్రియ సజావుగా సాగి ఈ జిల్లా మొత్తం మీద చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఎన్యూమరేషన్ టాప్గా ఉండేటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగస్వాములు కావాలని కూడా ఓటర్లను
కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం SIR పేరుతోటి ఈ రోజున దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీద ప్రజల్లో అనేక రకాలైనటువంటి అపోహలు, ఆందోళనలు, భయం అనేటువంటిది నెలకొన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని వారిలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనని పోగొట్టవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక అంశం, SIR ప్రక్రియ నిర్వహించడానికి దేశంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి, ఆ 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం అనేటువంటిది ఈ రోజున ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అదేవిధంగా గతంలో ఆధార్ కార్డు అనేటువంటి అతి ప్రధానమైనటువంటి కార్డుగా ప్రతి దానికి సంక్షేమ పథకాలకు కానీ అనేక రకాలైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ఆధార్ కార్డుని అనుసంధానం చేయాలని చెప్పి ఆధార్ కార్డుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఓటుకి ఆధార్ కార్డుని లింకప్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది గతంలో. దీని ఫలితంగా దేశంలో సుమారుగా 99 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 70 కోట్ల మంది ఓటర్లు ఆధార్తో లింకప్ చేసుకొని ఉన్నారు. అంటే ఆధార్లో లింకప్ అయినటువంటి ఓటర్ ఒక చోటనే ఓటు ఉంటుంది తప్ప మరొక చోట ఓటు తీసుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మిగిలినటువంటి 29 కోట్ల మంది ఆధార్ లింకప్ చేసుకోండి, మీ ఓటుని ఆధార్తో లింకప్ చేయండి అనేటువంటి ప్రక్రియ కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ ఎన్నికల కార్యక్రమం అనేటువంటిది, SIR కార్యక్రమం అనేటువంటిది విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉండేది అనేటువంటిది మా యొక్క భావన. అంతేకాదు SIR ప్రక్రియ ద్వారా ప్రధానమైనటువంటి కొన్ని సామాజిక వర్గాల్లో మా ఓట్లు తీసివేయడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఆందోళన ఉంది. అటువంటి ఆందోళన పోగొట్టవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఎందువల్ల ఈ విధంగా ప్రజలు అపోహపడుతున్నారంటే ఇటీవల బీహార్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ పెద్ద సంఖ్యలో అత్యంత భారీగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంతిమ సార్వభౌమాధికారాన్ని ప్రజల పాదాల చెంత ఉండే విధంగా ప్రయత్నం చేశారనేటువంటి దాన్ని పాలకులు, ఎన్నికల సంఘం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఏ నాయకుడైనా, ఏ ప్రతినిధి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ఓటర్ దగ్గరకు వస్తున్నాడంటే దానికి కారణం సార్వభౌమాధికారం అనేటువంటిది ఓటర్ చేతిలో ఉంది. ఆ ఓటర్ యొక్క సార్వభౌమాధికారం అనేటువంటి దాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి అంటే వయోజనునికి ప్రతి ఒక్కరికి కూడా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి అనేటువంటి ఒక అంతిమ లక్ష్యాన్ని ఈనాడు ఎన్నికల సంఘం మరి నిజాయితీగా వ్యవహరించి అందిస్తుందా లేదా అనేటువంటి దాని మీద కూడా అనేక మందిలో ఆందోళన ఉంది. మీరు ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఒకే ఒక అంశం, అది SIR ద్వారా మా ఓట్లు ఉంటాయా, మాకు నిజంగా ఓట్లు ఉన్నాయి కానీ ఈ రోజున మా ఓట్లు ఉంటాయా పోతాయా అనేటువంటి ఆందోళన, అభద్రతా భావంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితిని ఎన్నికల సంఘం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. చిలుకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాని మీద ఒక సమావేశం, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు అట్లాగనే AEROs తోటి ఒక సమావేశం ఈరోజు జరిగింది. దాంట్లో భాగంగా మరి నవతరం పార్టీ, అట్లాగనే భారతీయ జనతా పార్టీ, అట్లాగనే తెలుగుదేశం పార్టీ, అట్లాగనే జనసేన పార్టీ, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో రాజకీయ పార్టీలని పిలిచేటువంటి విషయంలో, రాజకీయ పార్టీలని ఈ SIR కార్యక్రమంలో భాగం చేసేటువంటి విషయాల మీద ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మరి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారితో అట్లాగనే AEROs తోటి చర్చించడం జరిగింది. ఈరోజు మాకున్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ప్రక్రియ బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ERO గారు అట్లాగనే తహసీల్దార్లు మరి ఒక సమావేశం కూడా ఈ 25 రోజుల కాలంలో, ఈ నెల కాలంలో ఏర్పాటు చేయకపోవటాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాం. మరి వారి యొక్క నిర్లక్ష్యం వల్ల, వారి ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో జరిగినటువంటి ఆలస్యం వల్ల ఈ మందకొడిగా SIR ప్రక్రియ జరిగిందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాం. అంతేకాకుండా CEO గారు స్వయంగా పోలింగ్ బూతుల పరిశీలనకు వివేక్ యాదవ్ గారు చిలకలూరుపేటకు వచ్చినప్పటికీ కూడా
మరి దాని మీద కూడా ఎటువంటి స్పష్టత లేకపోవటం, మరి దాని గురించి కూడా అభ్యంతరం వ్యక్తం చేశాం. సిఇఓ గారు వచ్చినప్పుడు కనీసం రాజకీయ పార్టీలను పిలవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా మరి ఈఆర్ఓ గారు కానీ లేకపోతే ఏఈఆర్ఓ గారు కానీ పిలవకపోవడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాం. మేము రాజకీయ పార్టీలుగా ఎంత సహకరించినప్పటికీ కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం, సమావేశం నిర్వహించడంలో జరిగినటువంటి ఆలస్యం వల్ల ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేశాం. మరి దీని మీద వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ వ్యవధి లేదు, 4 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 4 రోజుల్లో చిలకలూరుపేటలో జరిగినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ మొత్తానికి కూడా మందకొడిగా సాగటానికి కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి పరిణామాలన్నిటికీ కూడా చిలకలూరుపేట ఈఆర్ఓ లీలారాణి గారు, అట్లానే ఏఈఆర్ఓ గారు, అట్లానే మిగతా ఏఆర్ఓసే బాధ్యత వహించాలని చెప్పి రాజకీయ పార్టీలుగా మేము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతులను భయపెట్టొద్దు, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చొద్దని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అధికారులను హెచ్చరించారు. ఎక్కడా లేని నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పొలాల్లో బోర్లు వేసుకునేందుకు కొందరు అధికారులు ఎన్ఓసీలు కోరుతున్నారని, రైతులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్తో మాట్లాడిన ఆయన ఓల్టా చట్ట నిబంధనల మేరకు బోర్లు వేసుకోవచ్చని, ఎలాంటి ఎల్ఓసీలు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం కిసాన్ నిధులు జమ కాలేదని, రైతులు చేసిన విజ్ఞప్తిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా సర్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను పత్తిపాటి ఖండించారు. సొంత పార్టీ బిఎల్ఓలు సేకరించిన సమాచారాన్ని బిఎల్ఓలు డిజిటలైజ్ చేసిన ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం, పబ్లిక్ గ్రీవెన్స్ది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఆఫీసర్లు ఇంకా ప్రభుత్వ ఉద్దేశాన్ని కొంతమంది ఆఫీసర్లు కావాలని పక్కదారి పట్టించినట్టు కూడా కనపడతా ఉంది. ఇప్పుడు మాకు వచ్చినటువంటి వాటిల్లో రైతులు కొత్తగా బోరు వేసుకుంటే తహసీల్దారు ఎన్ఓసి ఇవ్వాలనో, వాటరు భూగర్భ జలాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలనో రకరకాల అభ్యంతరాలు పెట్టి రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడాను, ఎటువంటి ఆటంకాలు లేవు. ఓల్టా చట్టం అయితే ఉంది, అండర్ గ్రౌండ్ భూగర్భ జలాలు చూసుకొని చేయమని ఉంది తప్ప ఎక్కడ కూడా ఎన్ఓసి ఇవ్వద్దని ఎక్కడ లేదు. ఇప్పుడే కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు, 3 మండలాలు జిల్లాలో కానీ ఎన్ఓసి ఇప్పిస్తాము, రైతులు బోరు వేసుకున్న పవర్ కనెక్షన్కి ఎటువంటి అభ్యంతరాలు లేవని కూడా చెప్పారు. కొంతమంది ఆఫీసర్లు పూర్తి అవగాహన లేక కానీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కానీ, పనిలో అలసత్వం ఉండటం వల్ల కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రైతులు బోరు వేసుకునేటువంటి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి 3 మండలాల్లో పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారు చెప్పినటువంటి సమాచారం మేరకు రైతులు గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉన్న కాడ బోర్వెల్స్ వేసుకోవచ్చు. కనెక్షన్స్ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిబంధనలు కూడా లేవు. కాబట్టి దీన్ని కొంతమంది రైతులు ఈ గ్రీవెన్స్ దృష్టికి తీసుకురావటం, కలెక్టర్ గారితో మాట్లాడి దాని మీద ఒక స్పష్టత తీసుకోవడం జరిగింది. కిందకి డైరెక్షన్ ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. రెండవది, ప్రైమ్ మినిస్టర్ పీఎం కిసాన్ ఏదైతే నిన్న చిలకలూరుపేటలోనే
మొన్న మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ వేయటం జరిగింది. పిఎం కిసాను 22 సార్లు వచ్చి 23సారి రాలేదు అని కొంతమంది రైతులు వచ్చారు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడే ఎంతమంది ఉన్నారు, పల్నాడు జిల్లా వరకు చిలకలూరుపేట నియోజకవర్గం వరకు ఎంతమంది ఉన్నారు, 22 సార్లు వచ్చి 23సారి ఎందుకు రాలేదు వెరిఫై చేసి దీని మీద ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ క్లియర్ చేయాలని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా వెంటనే ఎంతమందికి రాలేదో డేటా తీసుకొని రెక్టిఫై చేస్తామని చెప్పారు. 23సారి అండర్ ప్రాసెస్ చూపిస్తామని చెప్తున్నారు రైతులు. దీన్ని వెంటనే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 22 సార్లు వచ్చింది, 23సారి నిన్న చిలకలూరుపేటలోనే పిఎం కిసాను అన్నదాత సుఖీభావ వేసినటువంటి దాంట్లోనే ఆగిందని చెప్పడం జరిగింది రైతులు. దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి ఆగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఆగింది, చిలకలూరుపేట నియోజకవర్గం వరకు ఎంతమందికి ఆగినాయి, దాన్ని క్లియర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రేపు పరిష్కారం కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అటు రైతులు బోర్వెల్స్ కానీ ఇటు పిఎం కిసాన్ కానీ. ఇంకా కొంతమంది అన్నదాత సుఖీభావ పడలేదని కూడా కొంతమంది వస్తున్నారు. కొంతమందికి ముటేషన్ కాలేదనో, కొంతమంది అన్నదాత సుఖీభావ కోసం డివైడ్ చేసుకుంటున్నారు పొలాలు కూడా. ఇటీవల కాలంలో చేసుకున్న వాటికి పట్టడం లేదు. పిఎం కిసాన్ అయితే 2019 ఆగస్టుకు ముందు ఉన్నటువంటి తప్ప కొత్తగా ఒకటి కూడా ఇవ్వట్లేదు. కొంతమంది బెనిఫిట్ కోసం చేసేటువంటి తప్పిదాల వలన కొంత చెడ్డ పేరు కూడా తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే 2019 ఆగస్టుకు ముందు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్లో వారికి మాత్రమే ఇస్తున్నారు. అట్లనే అన్నదాత సుఖీభవ కూడా జెన్యున్గా ఎవరైతే ఉన్నారో ముటేషన్ అయ్యి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్ వరకు ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పార్టీషన్ చేసుకొని అన్నదాత సుఖీభవ కోసం ప్రయత్నం చేసే వాళ్ళవి మాత్రమే కొత్తగా రావటం లేదు. అర్హులను అందరికీ రావటం జరుగుతూ ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ఆ విధంగా ఈరోజు 1 పిఎం కిసాను, 2 అన్నదాత సుఖీభవ, 3 అగ్రికల్చరల్ బోర్వెల్స్, ఈ 3 విషయాల మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవి పరిష్కారం అవుతాయని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సర్లో కూడా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిఎల్ఓస్ కావాలనో లేకపోతే మైటీడీపీ యాప్ కావాలనో పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఓట్లు తీసేస్తున్నారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అటువంటి దురాలోచన చేసే అవకాశం లేదు. ఎవరి ఓటు వాళ్ళు ఎన్యూమరేషన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద కూడా ఉంది. పౌరులు కూడా ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఫిల్ చేయాలి, బిఎల్ఓస్కి ఇచ్చేయాలి. ఏ పార్టీ అన్నా కావచ్చు. ఏ పార్టీకి ఆ పార్టీకి బిఎల్ఏస్ ఉన్నారు. ఎవరైనా ఫిల్ చేసి బిఎల్ఓస్కి ఇవ్వాలి. బిఎల్ఓస్ డిజిటలైజ్ చేయాలి. దీంట్లో ఎవరి ఓటు ఎవరు తీసేసే అవకాశం లేదు. దొంగ ఓట్లు తప్ప, లేకపోతే వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఓట్లు రాయించి అయిపోతున్నాయి పోవాల్సిందే తప్ప ఎవరి అయినా పౌరులుగా ఏ ఒక్క పౌరుని ఓటు తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. ప్రతి పౌరుడుగానే దీని పట్ల అప్రమత్తంగా ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి బిఎల్ఓకి ఇస్తే అది డిజిటలైజ్ చేయటం జరుగుతుంది. దీంట్లో ఎవరు ఓటు హక్కును కోల్పోవాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా ఈ గ్రీవెన్స్ వలన ఏంటంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఆఫీసర్లు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు జవాబుదారీ చేసేటువంటి దానికి ఎవ్రీ వీక్ ఇక్కడ నిర్వహించేది కానీ, పోయిన సోమవారం కలెక్టర్ చిలకలూరుపేట గ్రీవెన్స్ నిర్వహించడం వల్ల కానీ, ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ ఉండటం వల్ల కానీ, ప్రభుత్వం జవాబుదారీతనంగా ప్రజలకు ఉండటానికి, అధికారులు అకౌంటబిలిటీగా ఉండేటువంటి దానికి, కూటమి ప్రభుత్వం మీద గ్రీవెన్స్ పరిష్కారం అవుతున్నాయనేటువంటి ఒక నమ్మకం ఉండబట్టే ప్రతి గ్రీవెన్స్ కూడా ప్రజలు రావటం, గ్రీవెన్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి, పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి వచ్చేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ కూడా తగ్గుతూ ఉంది. అది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, గత 5 ఏళ్ళు పనిచేయనటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకనే ఇది మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ప్రజలు కొనియాడబడతా ఉన్నారు. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.